మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి హామీ పని దినాలపైన కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కోత విధించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించేందుకు, కూలీల వలసలు నివారించేందుకు రూపొందించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తక్కువ పని దినాలతో నిర్వీర్యం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత 5 ఆర్థిక సంవత్సరాల్లో ఏ ఏడాదికి 12 కోట్ల కంటే తక్కువ పని దినాలు నమోదు కాలేదు. కానీ 2025-26 ఆర్థిక సంవత్సరానికి మాత్రం కేంద్రం కేవలం 6,50,00,000 పని దినాలే కేటాయించింది. గత ఏడాది తెలంగాణకి 8 కోట్ల పని దినాలు కేటాయించగా డిమాండ్ అధికంగా ఉండడంతో 12 కోట్ల పని దినాలకు పూర్తి చేసింది. ఇది ఉపాధి హామీ చట్టం ప్రకారం డిమాండ్ ఉన్నప్పుడు కేంద్రం అదనంగా పని దినాలను మంజూరు చేయవలసిన పరిస్థితి ఉంటుందంటున్నారు. కానీ ఈసారి కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. కేటాయించిన పని దినాల కంటే ఎక్కువ పనులు చేపట్టద్దని, డిమాండ్ను బట్టి కాదని, కేవలం కేటాయించిన వనరుల మేరకే పథకాన్ని అమలు చేయాలని కేంద్రం అంటోంది. ఈ పరిణామంపైన గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు, ఉపాధి హామీ నిపుణులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉపాధి హామీ ఉద్దేశాలకే విరుద్ధంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్రంలోని పేద, అణగారిన వర్గాలపైన దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాల వారీగా ఉపాధి హామీ పనుల కార్యాచరణను సిద్ధం చేసింది. మొత్తం 2,780 కోట్లు మంజూరు చేయగా అందులో వేతనాల కోసం 1,625 కోట్లు, మెటీరియల్ కోసం 1,083 కోట్లు కేటాయించారు. ఈ పథకంలో మహిళా శక్తి, జలనిధి, వన మహోత్సవం, పొలం బాట వంటి పనులు చేపట్టనున్నారు. ఈ ఫైల్ పైన మంత్రి సీతక్క ఇప్పటికే సంతకం చేశారు. ఆమె కేంద్రానికి లేఖ రాసే యోచనలో ఉన్నారు. పని దినాలను పెంచకపోతే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుందని అంటున్నారు.